చూడండి ఇలా ఎక్స్ క్యూబ్ మైనస్ 5x ప్లస్ 1 ఈక్వల్ టు 0. చూడండి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0 తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 మైనస్ 0 ప్లస్ 1 ఈక్వల్ టు 0. దట్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 0. 0 వచ్చేసింది కదా, ఇక్కడ వదిలేద్దాం. ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఎంత వచ్చింది? 1 మైనస్ 5 ప్లస్ 1. 2 మైనస్ 5 మైనస్ 3 ఈజ్ లెస్ దాన్ 0. చూడండి 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. 0 దగ్గర 1 గ్రేటర్ దాన్ 0. ఎఫ్ ఆఫ్ 1 దగ్గర మైనస్ 3 లెస్ దాన్ 0. ఇప్పుడు రూట్ ఏం రాయాలి? రూట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. 0 అండ్ 1. ఫస్ట్ అప్రాక్సిమేషన్కి వెళ్దాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్కి వెళ్తే కనుక x1 ఈక్వల్ టు 0 ప్లస్ 1. 0 ప్లస్ 1/2 దట్ ఈక్వల్ టు 0.5. ఈ వాల్యూని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 0.5 ఈక్వల్ టు 0.5 హోల్ క్యూబ్ మైనస్ 5 ఇంటూ 0.5 ప్లస్ 1 ఇలా వస్తుంది. ప్లస్ 1 దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ ప్లస్ 1 అంటే మైనస్ వాల్యూ వస్తుంది. మైనస్ 1.375 ఇలా వస్తుంది. ఎఫ్ ఆఫ్ 0.5 ఈక్వల్ టు మైనస్ 1.375. ఈ వాల్యూ లెస్ దాన్ 0నా గ్రేటర్ దాన్ 0నా? లెస్ దాన్ 0. ఈ వాల్యూ లెస్ దాన్ 0 అయింది కాబట్టి మన రూట్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ఇదేమో లెస్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 ఎక్కడ ఉంటుంది చూడండి. గ్రేటర్ దాన్ 0 ఎక్కడుంది? 0 దగ్గర ఉంది. 0 దగ్గర గ్రేటర్ దాన్ 1 గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు రూట్ ఎక్కడ రాస్తాం? 0 అండ్ 0.5. రూట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 0.5. 0 అండ్ 0.5. ఇప్పుడు 0 అండ్ 0.5 అంటాం. సెకండ్ అప్రాక్సిమేషన్కి వెళ్ళేసరికి x2 ఈక్వల్ టు 0 ప్లస్ 0.5/2. 0 ఇంటూ 0.5/2. ఈ వాల్యూ ఎంత అంటే 0.25. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0.25 ఈక్వల్ టు 0.25 హోల్ క్యూబ్ మైనస్ 0.25 ఇంటూ 5x కదా, ఇంటూ 5 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే సెకండ్ అప్రాక్సిమేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.5. ఈ వాల్యూ మళ్ళీ నెగిటివ్ వాల్యూనే వస్తుంది. 0.25 సబ్స్టిట్యూట్ చేస్తే 0.25 మైనస్ 0.23437. మీరు క్యాలిక్యులేట్ చేయండి, నేను మామూలుగా చెప్తున్నాను వాల్యూ. ఎఫ్ ఆఫ్ 0.25 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెగిటివ్ వాల్యూ అప్పుడు రూట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు రూట్ లైస్ బిట్వీన్ ఎక్కడ? ఇది లెస్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 ఎక్కడొచ్చింది? గ్రేటర్ దాన్ 0 అంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ 0 దగ్గరే గ్రేటర్ దాన్ 0 అయింది. కాబట్టి రూట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 0.25 అని రాస్తాం. 0 అండ్ 0.25. ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేషన్కి వెళ్తాం. థర్డ్ అప్రాక్సిమేషన్ దట్ ఈక్వల్ x3 ఈక్వల్ టు 0 ప్లస్ 0.25/2 దట్ ఈక్వల్ టు వాల్యూ 0.125. ఈ వాల్యూని ఎఫ్ ఆఫ్ 0.125ని సబ్స్టిట్యూట్ చేస్తే 125 సబ్స్టిట్యూట్ 0.3769
6965 అంటే చూడండి వాల్యూ ఏమొచ్చింది మనకి గ్రేటర్ దాన్ జీరో. ఇప్పుడు రూట్ ఎక్కడ ఉంటుంది? ఇది గ్రేటర్ దాన్ జీరో అయింది, అంతకుముందు ఎక్కడ లెస్ దాన్ అయిందో చూసుకోవాలి. లెస్ దాన్ జీరో ఎక్కడ అయిందో చూడాలి. లెస్ దాన్ జీరో చూపించాను, అది ఏ పాయింట్ దగ్గర అయిందో 0.25 దగ్గర. కాబట్టి రూట్ లైస్ బిట్వీన్ 0.125 అండ్ 0.25. ఇలా అప్రాక్సిమేషన్స్ తీసుకుంటే దీనికి ఈ ప్రాబ్లమ్కి ఎన్ని అప్రాక్సిమేషన్స్ వచ్చినాయి అంటే 14 అప్రాక్సిమేషన్స్ వచ్చినాయి. ఇదే ప్రొసీజర్లో చేసుకుంటా వెళ్ళాలి. ఇక్కడ 0.25 దగ్గర లెస్ దాన్ జీరో వచ్చింది. నెక్స్ట్ x3 వాల్యూ ఎంత? 0.125 ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. కాబట్టి ఇది గ్రేటర్ దాన్ జీరో, అంతకుముందు ఇది లెస్ దాన్ జీరో. లెస్ దాన్ ఎక్కడుందో చూసుకో. ఇది లెస్ దాన్ వస్తే కనుక పైన ఎక్కడ గ్రేటర్ దాన్ జీరో ఉందో చూసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చింది గ్రేటర్ దాన్ జీరో కాబట్టి పైన మనకి వెరీ నియర్గా లెస్ దాన్ ఎక్కడుందో చూస్తే లెస్ దాన్ జీరో పైనే ఉంది, f(0.25). కాబట్టి రూట్ లైస్ బిట్వీన్ 0.125 అండ్ 0.25. ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి 14 అప్రాక్సిమేషన్స్ దగ్గర ఈక్వల్ అయినాయి. ఎక్స్ వాల్యూ ఎక్కడ ఈక్వల్ అయిందంటే x13 ఈక్వల్ టు, ఇక్కడ రాస్తున్నాను చూడు, x13 ఈక్వల్ టు 0.20152 అంట. x14 ఈక్వల్ టు 0.2015. కాబట్టి రెండు ఇలా ఈక్వల్ చేశాడు. x13 ఒకటి, x14 ఒకటి, ఇలా ఈక్వల్ చేశాడు. మొత్తం ఇలా చేయాలి ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్ బైసెక్షన్ మెథడ్లో చేయాలి అంటే ఈ విధంగా చేయాలి. అర్థమైందా? ఫస్ట్ ఫైండ్ ఏమంటాడంటే మనకి ఫైండ్ ఏ రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x³ - 5x + 1 ఈక్వల్ టు 0 బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్. f(x) ఈక్వల్ టు x³ - 5x + 1 ఈక్వల్ టు 0. పుట్ f(0) ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 గ్రేటర్ దాన్ 0. f(1) సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -3 లెస్ దాన్. అప్పుడు రూట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. నెక్స్ట్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ తీసుకున్నప్పుడు ఎక్కడైతే రూట్ వచ్చిందో ఫస్ట్ ఆ రెండింటిని యాడ్ చేయగా వచ్చింది 0.5. దాన్ని f(x)లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అది కూడా వచ్చింది, కూడా లెస్ దాన్ 0 అయింది. కాబట్టి రూట్ ఎక్కడ ఉంటుందంటే లెస్ దాన్ 0 ఒకటి, గ్రేటర్ దాన్ 0 ఎక్కడుందంటే మనకి పైన 0 దగ్గర. అందుకని రూట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 0.5 దగ్గర ఉంటుందండి. మళ్ళీ దీన్ని సెకండ్ అప్రాక్సిమేషన్గా తీసుకున్నాం. 0 + 0.5/2 దట్ ఈజ్ ఈక్వల్ 0. ఈ వాల్యూ కూడా లెస్ దాన్ 0 వచ్చింది. f(x)లో సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ లైస్ బిట్వీన్ 0, 0.25. x3 వాల్యూ ఇలా తీసుకున్నాం. x3 గ్రేటర్ దాన్ 0 వచ్చింది. దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయింది కాబట్టి మనకు దగ్గరగా ఏది ఉందో లెస్ దాన్ 0 చూసుకుంటే f(0.25) దగ్గర లెస్ దాన్ 0 అయింది. దట్ ఈక్వల్ టు ఇది ఈ విధంగా ఎక్స్లు ఈక్వల్ అయ్యే వరకు చేయాలి. x13 దగ్గర నేను చెప్పాను కదా 0.20152 అంట. x14 0.2015. ఇది ఆన్సర్. ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ 0.2015. ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ 0. మేడం x13 x14 వరకు చేయాలా మేడం? ఈక్వల్ వచ్చే వరకు చేయాలా మేడం? 13, 14 వరకు చేయాలండి. ఇది ఎక్కడైతే ఈక్వల్ అవుతుందో కూడా అక్కడ వరకు చేయాలి. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. ఇది ప్రొసీజర్, బైసెక్షన్ మెథడ్ ప్రొసీజర్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంట. మనకు తెలుసు కదా స్క్వేర్ రూట్ ఆఫ్ 25 బైసెక్షన్ మెథడ్లో చేయమంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 25కి 5 వచ్చే వరకు చేయాలి. ఇది కూడా అప్రాక్సిమేషన్స్ ఎక్కువే వచ్చినాయి.
ఎన్నంటే 10, 11, 12. ప్రొసీజర్ చూద్దాం అసలు. ఫైండ్ ద root of 25 given x not equal to 2.0, x1 equal to 7.0. అంటే రూట్స్ అక్కడ మనం ఏబీ వాల్యూస్ ఎలా తీసుకున్నాం మన ఇష్టం. ఎక్కడ లెస్ దాన్ 0 అవుతుందో, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవుతుందో తీసుకున్నాం. ఇక్కడ ఏం చేశాడు, వాడు ఇచ్చేసాడు చూడండి. ఎక్స్ నాట్ అంటే ఏ అనుకోండి, ఏ ఈక్వల్ టు 2.0, x1 ఈక్వల్ టు 7.0 అంట. ఇలా తీసుకుని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఎఫ్ ఆఫ్ 2 ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2.0, x1 ఈక్వల్ టు 7.0. ఇప్పుడు సొల్యూషన్లో √25 ఈక్వల్ టు ఎక్స్, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ √25 ఈక్వల్ టు ఎక్స్. దీన్నే మనం x² మైనస్ 25 ఈక్వల్ టు 0. పుట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² మైనస్ 25, x² మైనస్ 25. రూట్ ఎక్కడ ఉంటుందంటే గివెన్ రూట్స్ మనకేమిచ్చాడు, గివెన్ రూట్స్ వాడే ఇచ్చేసాడు. 2,7 వాటినే వాడు ఏమనుకున్నాడంటే x0, x1 మనకి కావాలి అంటే a, b అని తీసుకోవచ్చు. మనం a, b అని తీసుకున్నాం కదా, అలానే కూడా తీసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ 2 ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2² సబ్స్టిట్యూట్ చేస్తే 2² మైనస్ 25 దట్ ఈక్వల్ టు లెస్ దాన్ ఎంత వాల్యూ -21 లెస్ దాన్ 0. ఎఫ్ ఆఫ్ 7 49 మైనస్ 25 దట్ ఈక్వల్ టు 24 ఈజ్ గ్రేటర్ దాన్ 0. వాడే ఇచ్చేసాడు 2. మరి ఎఫ్ ఆఫ్ 6 అవ్వదేమో, 3, 4, 5 ఇవన్నీ అవ్వవన్నమాట. వాడు ఇచ్చేసాడు. క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ 3 అంటే 9 మైనస్ 16 మైనస్ నెక్స్ట్ 4 కదా 16, 5 అంటే 25 మైనస్ 25 0 అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం రావాలి, గ్రేటర్ దాన్ 0 రావాలి. 6 అయితే 36 మైనస్ 25 వాల్యూ వస్తుంది. కానీ వాడు ఇచ్చేసాడు కాబట్టి మనం అవే తీసుకోవాలి. మనకి వాల్యూస్ ఇలా చూసుకుంటే కనుక మనకి ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఇచ్చాడో అవే తీసుకోవాలి. ఇవ్వకపోతే మనం మన ఇష్టం, మనకి ఎక్కడ దగ్గరగా ఉన్నదో 2కి 3కి ఎక్కడ దగ్గరగా ఉంటాయో అవి తీసుకోవాలి. ఎక్కడ లెస్ దాన్ 0 ఒకటి, గ్రేటర్ దాన్ 0 ఒకటి తీసుకోవాలి. అంటే ఇక్కడ 3 లెస్ దాన్ 0, 4 లెస్ దాన్ 0, 5 లెస్ దాన్ 0, 36 అంటే 36 మైనస్ 1 ఇది కూడా 0 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. 6 కానీ వాడు తీసుకోలేదు, మనకి ఇది ఇచ్చాడు కాబట్టి మనం ఇది తీసుకుంటాం. ఒకవేళ ఈ రెండు ఇవ్వకపోతే మనకి 2, 7 ఇవ్వకపోతే మనం 2, 6 తీసుకోవచ్చు. ఇవ్వకపోతే మనం 2, 6 తీసుకో. వాడు ఇచ్చేస్తాడు కాబట్టి ఇవే తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏమవుతుంది, x1 ఈక్వల్ టు 2 + 7/2 దట్ ఈక్వల్ టు 9/2 4.5 అవుతుంది. 4.5 ఈ ఎఫ్ ఆఫ్ 4.5ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4.5 హోల్ స్క్వేర్ మైనస్ 25 దట్ ఈక్వల్ టు 16 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే వాల్యూ -4.75 ఈజ్ లెస్ దాన్ 0. ఇది లెస్ దాన్ 0 అయింది, గ్రేటర్ దాన్ చూడాలి. ఎక్కడైంది గ్రేటర్ దాన్ 7, మనకి ఇచ్చిన రూట్స్లో 7 దగ్గర. అంటే రూట్ ఎక్కడ రాయాలి ఇప్పుడు, రూట్ లైస్ బిట్వీన్ గ్రేటర్ దాన్ 0 7 and 4.5 లేదు 4.5 and 7. ఈ x2 సెకండ్ అప్రాక్సిమేషన్కి వెళ్తాం. సెకండ్ అప్రాక్సిమేషన్కి వెళ్తే x2 ఈక్వల్ టు 7 + 4.5/2 దట్ ఈక్వల్ టు 7, 3 11.5/2 5.75 ఇలా వస్తుంది. రూట్ x2 5.75 ఇలా
మనకి ఈక్వల్ అయ్యే వరకు చేయాలి. ఇక్కడ చూపించింది ఎక్కడ ఈక్వల్ అవుతుందంటే చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ ఈక్వల్ అవుతుందంటే 11 దగ్గరేమో 11th ఎక్స్ వాల్యూ 11 దగ్గర వాల్యూ 5.000 0048. అదే ఎక్స్ 12 దగ్గర 5.00. చూడండి 25కి ఏమవుతుంది మనకి తెలుసు కదా, రూట్ 25కి 5. చూడండి ఇలా ఈక్వల్ అవ్వాలి. ఎక్స్ 11 దగ్గర 5.0048, ఎక్స్ 12 దగ్గర 5.00. బైసెక్షన్ మెథడ్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. రూట్స్ ఇస్తే వాడే తీసుకోవాలి. ఇది ఇచ్చిన ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి. ఫైండ్ ద రూట్ ఆఫ్ 25 గివెన్ x0 = 2.0, x1 = 7.0. ఇలా ఇచ్చాము 7.0. లెట్ రూట్స్ 25 = x. మనం అలా తీసుకున్న ఎక్స్కి ఈక్వల్ చేసాం. నెక్స్ట్ x² - 25 = 0. f ఆఫ్ ఎక్స్ని x² - 25 కింద రాసుకున్నాం. గివెన్ రూట్స్ వాడు ఇచ్చేసాడు కదా 2, 7. వాటిని x0, x1 అనుకున్నాడు మనకు. కానీ రూట్ లైస్ బిట్వీన్ a అండ్ b అంటాం కదా, అందుకని ab అని మనం ఈక్వల్గా చేసుకున్నాం. f ఆఫ్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తే <0 అయింది. f3 కూడా <0 అవుతుంది, 4 కూడా <0 అవుతుంది, 5 0 అయిపోతుంది. నెక్స్ట్ 6 తీసుకుంటే కనుక <0 అవుతుంది. మనము రూట్స్ ఇవ్వకపోతే అవి తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు. రూట్స్ వాడు ఇచ్చేసాడు కాబట్టి అవే తీసుకోవాలి. దట్ ఈక్వల్ 24 <0 అవుతుంది. ఫస్ట్ అప్రాక్సిమేషను x1 = 2 + 7 9/2, దట్ ఈక్వల్ 4.5. f ఆఫ్ 4.5 = 4.5 హోల్ స్క్వేర్ - 21 <0 అయింది. ఇది <0 అయింది కాబట్టి మనకి ఎక్కడ నియరర్గా <0 ఉందో చూసుకోవాలి. 7 దగ్గర అంటే రూట్ ఎక్కడ ఉంటుంది, 4.5 అండ్ 7 దగ్గర ఉంటుంది. x2 తీసుకున్నాం. నెక్స్ట్ ఎక్కడైతే రూట్స్ ఉన్నాయో మళ్ళీ దాన్ని యాడ్ చేస్తున్నాం. 11.5/2 వస్తుంది. దాన్ని 5.75 ఇలా మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఎక్కడ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 4.5 వచ్చింది పైది, కిందదేమో 5.75. మనకి ఎగ్జాక్ట్గా రూట్ అని దీనికి తెలుసు కదా, రూట్ ఎంత 5. ఆ 5 వచ్చే వరకు మనకి చేయాలి. కాబట్టి 25కి రూట్ ఏంటి అంటే 5 అనమాట. అలాగే ఈక్వేషన్స్ కూడా రూట్ ఏంటి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. f ఆఫ్ x ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇదే ప్రొసీజర్ అన్నమాట. దాని యొక్క రూట్ అది, ఆ వాల్యూని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. అది దాని రూట్ అంట. ఇది బైసెక్షన్ మెథడ్. నెక్స్ట్ రూట్లో ఇస్తే కనుక sin x అలా ఇస్తే కనుక ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే 3x - √1 + sin x ఇలా ఇచ్చాడు. దాన్ని =0 తీసుకుంటాం. దాన్ని మనం f ఆఫ్ xకి 3x - √1 + sin x f ఆఫ్ xకి అసైన్ చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ మనకి రూట్స్ ఏమి ఇవ్వలేదు. ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అని ఇచ్చేసాడు. అతనే కరెక్ట్ టు 3 decimal places అంటే 3 decimal places వరకు చూపించండి అంటున్నాడు. 3 decimal places వరకు చూపించండి. ఇలా చూపించడానికి ఫస్ట్ f ఆఫ్ 0 తీసుకుందాం. ఎందుకంటే sin 0 = 0 అయిపోతుంది కదా. 3x 30 మైనస్ √1 + sin 0 దట్ ఈక్వల్ ఎంత అవుతుంది, -1. √1 = 1 కదా, మైనస్ వాల్యూ ఉంది. -1 = <0. f ఆఫ్ 1 చూడండి. f ఆఫ్ 1 ఇక్కడ మళ్ళీ క్యాషియోలోకి వెళ్తే కనుక మనకి
సైన్ 1 వాల్యూ వస్తుంది. సైన్ 1 వాల్యూ వేసుకుని తర్వాత రూట్ చేయాలమ్మా. ఇది సైన్ 1 వాల్యూ తీసుకుని సైన్ 1 వాల్యూ తీసుకుంటే మనకి ఎలా వస్తుంది? 3 మైనస్ రూట్ 1 ప్లస్ సైన్ 1. సైన్ 1 అంటే ఎప్పుడవుతుంది? 90 డిగ్రీస్ దగ్గర సైన్ 1 అవుతుంది. దట్ ఈక్వల్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1.64299 అవుతుంది. 1.64 ఈ వాల్యూ డైరెక్ట్గా వేసేస్తుందని మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. -1 <0 ఫస్ట్ది, ఇది <0 అవుతుంది. కాబట్టి రూట్ లైస్ బిట్వీన్ 0 and 1 అని చెప్తాను. 0 and 1. రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. నెక్స్ట్ x1 ఫస్ట్ అప్రాక్సిమేషన్ తీసుకున్నాం. 0 + 1/2 దట్ ఈక్వల్ 0.5 అన్నమాట. f ఆఫ్ 0.5 తీసుకుంటే కనుక f ఆఫ్ 0.5 తీసుకుంటే వాల్యూ 3 0.5 మైనస్ రూట్ 1 ప్లస్ సైన్ 0.5. ఈ వాల్యూ ఎంత వస్తుందో మనం చూస్తే కనుక నేను డైరెక్ట్ వేస్తున్నాను. 0.28368 అంటే <0. ఇది <0 అయింది. <0 ఎక్కడుందో మనం చూసుకోవాలి. ఇది అంటే రూట్ లైస్ బిట్వీన్ 0 and 0.5. 0 and 0.5. ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్. సెకండ్ అప్రాక్సిమేషన్కి వెళ్ళేసరికి x2 = 0 + 0.5/2 దట్ ఈక్వల్ ఈ వాల్యూ 0.25. ఇలా మనకి ఎక్కడ వరకు చేసామంటే ఇది ప్రాబ్లం ఎక్కడ వరకు ఈక్వల్ అయిందంటే ఎక్కడ అంటే x10 దగ్గర x11 దగ్గర ఈక్వల్ అయింది. x10 = నోట్ చేసుకోండి. x10 = 0.392. x10 x11 0.392. ఈ వాల్యూ x10 = x11 = 0.392. ఇది బైసెక్షన్ మెథడ్. బైసెక్షన్ మెథడ్ అర్థమైందమ్మా? ఎక్కడన్నా డౌట్స్ ఉన్నాయా? మేడం చెప్పండి. x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 0 + 0.5 0.5 అంటే మనకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చింది కదా. x1 వాల్యూ 0.5. x వాల్యూలో f(x)లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 వేయలేదా నేను? 3 × 0.5 + 1 అంటే x ప్లేస్లో మనం 0.5 వేసుకోవాలి. x ప్లేస్లో 0.5 వేసుకోవాలి. అంటే ఫంక్షన్లో f(x) ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి <0 వస్తుందా <0 వస్తుందా చెక్ చేయాలి. <0 వస్తే అంతకుముందు నియరర్గా <0 ఎక్కడుందో చూసుకో. ఒకవేళ <0 వస్తే కనుక నియరర్గా మనకి ఇక్కడ వస్తే అక్కడ పైన <0 చూసుకోవాలి. ఇక్కడ <0 వస్తే పైన ఎక్కడుందో చూసుకోవాలి. ఆ రెండింటి మధ్య రూట్ ఉంటుంది. ఇది బైసెక్షన్ మెథడ్. నెక్స్ట్ న్యూటన్ రాప్సన్ మెథడ్. న్యూటన్ రాప్సన్ మెథడ్. ఇక్కడ న్యూటన్ రాప్సన్ మెథడ్లో ఇక్కడ సేమ్ అలానే ఇస్తాడు. రూటే క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా రూట్ క్యాలిక్యులేట్ చేయాలి. మెథడ్ యూజ్ చేయాలంతే.
ఇక్కడ ఫార్ములా ఏంటంటే xn ప్లస్ 1 ఈక్వల్ టు xn మైనస్, ఇది మోడిఫైడ్ యూలర్, ఇది ఫస్ట్ న్యూటన్ రాప్సన్ మెథడ్. xn ప్లస్ xn మైనస్ f ఆఫ్ xn బై f డాష్ ఆఫ్ xn, f డాష్ ఆఫ్ xn. ఇక్కడ ఈక్వేషన్ ఇది, f ఆఫ్ x ఈక్వల్ టు 0 అలా ఇస్తాడు. f ఆఫ్ x ఈక్వల్ టు 0 అలా ఇచ్చి యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ అని యూజ్, f ఆఫ్ x ఈక్వల్ టు 0 ఇచ్చి యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ అంటారు. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటో ఇక్కడ చూసుకోవాలి. చెప్పే ప్రాబ్లం ఇంపార్టెంట్, చాలాసార్లు ఇచ్చిన ప్రాబ్లం ఇది. కాస్ ఎక్స్ మైనస్ 3x, కాస్ ఎక్స్ మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. కాస్ ఎక్స్ మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సాల్వ్ ద ఈక్వేషన్ బై రాప్సన్ మెథడ్ అన్నాడు అంతే. సాల్వ్ ద ఈక్వేషన్ బై రాప్సన్ మెథడ్. ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి అసైన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ మైనస్ 3x ప్లస్ 1, కాస్ ఎక్స్ మైనస్ 3x ప్లస్ 1 ఇలా వచ్చి మన రూట్స్ చూసుకోవాలి కదా. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎంత అవుతుంది? కాస్ 0 1 మైనస్ 3 ఇంటూ 0 ప్లస్ 1, 3 ఇంటూ 0 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ది ఇది కాసులో ఉంది కాబట్టి మనం పైలో ఇందాక కూడా సైన్ పై బై 2 అలా తీసుకోవచ్చు. ఇక్కడ వాల్యూ చూడండి, పై బై 2 అంటే పై ప్లేస్లో 22/7 యూజ్ చేయాలి. అదే సైన్ లోపల పై ఉంటే కనుక 180, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సైన్ 1 పై ఉంటే లోపల 180 అని వేసుకోవాలి. సింగిల్గా పై బై 2 ఉంటే కనుక మనకి ఎక్కడన్నా వాల్యూ వస్తే మల్టిప్లై చేయడానికి 22/7 యూజ్ చేస్తాం. పై ఈక్వల్ టు 22/7 సింగిల్గా ఇలా ఉంటాయి. అదే సైన్ లోపల కానీ కాస్ కానీ సైన్ పై కాస్ పై అనిస్తే అది సైన్ 180 అని అర్థం. సైన్ 180 కాస్ 180 అని అర్థం. ఆ వాల్యూస్ అలా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ చాలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అందరూ పై అంటే 180/2 అని వేసేస్తారు. అలా వేస్తే మీకు రాంగ్ అయిపోద్ది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ పై తీసుకుంటున్నాం. కాస్ పై మైనస్ 3π ప్లస్ 1 దట్స్ కాస్ 180 అంటే -1 మైనస్ 3π ప్లస్ 1 దట్ ఈక్వల్ టు -3π. -3π కదా, ఇది ఏమవుతుంది? లెస్ దాన్ జీరో. కాబట్టి రూట్ ఎక్కడ ఉంటుంది? 0 అండ్ π దగ్గర ఉంటుంది రూట్. 0 అండ్ π దగ్గర ఉంటుంది రూట్. మళ్ళీ ఫస్ట్ అప్రాక్సిమేషన్స్ మనం తీసుకోవాలి. ఫస్ట్ ఇందులో ఇలా వచ్చింది కదా, 0 అండ్ π వచ్చింది కదా, ఇనీషియల్ అప్రాక్సిమేషన్ అని మనం తీసుకోవాలి. ఇందులో అంటే x0 ఉంది కనిపిస్తుంది కదా పైన, చూడండి ఫార్ములాలో n ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు x0 వస్తుంది. అక్కడ x1 ఈక్వల్ టు x0 వస్తుంది. కాబట్టి ఇనీషియల్ వాల్యూ అని మనం x0 ఈక్వల్ టు 0 ప్లస్ π/2 1.57079 వస్తుంది. 1.57079 వస్తుంది. ఈ వచ్చిన వాల్యూని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చూడండి, మనం ఈ x0ని ఫార్ములాలో x0లో సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ మైనస్ 3x ప్లస్ 1. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ 3 మైనస్ సైన్ ఎక్స్ మైనస్ 3 ఇలా వస్తుంది. ఇప్పుడు ఫార్ములాలో అప్లై చేయాలి. చూసారు కదా, ఈ ఫార్ములా ఏంటి? xn ప్లస్ 1 ఈక్వల్ టు xn మైనస్ ఎఫ్ ఆఫ్ xn బై ఎఫ్ డాష్ ఆఫ్ xn.
f dash of x. Cos x minus 3x plus 1 equal to 0. F of x equal to cos x minus 3x plus 1. F of 0 equal to 2 వచ్చింది. F of pi equal to minus 3 pi వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ x నాట్ ఏమి ఇస్తుందంటే 22/7. అర్థమైందా? ఇక్కడ పై వచ్చింది కదా 22/7, అలా వేస్తే 22/4 అవుతుంది. ఈ వాల్యూ 22/14 అవుతుంది. ఈ వాల్యూ 1.57079. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ మైనస్ 3 వచ్చింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు ఫార్ములా ఏంటి మనకి? xn ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ఎన్. ఇప్పుడు 10 ఈక్వల్ టు 0 ఫస్ట్ అప్రాక్సిమేషన్ అండి. x1 ఈక్వల్ టు x ఈక్వల్ టు ఇప్పుడు 10 ఈక్వల్ టు 0 ఫస్ట్ అప్రాక్సిమేషన్. n ఈక్వల్ 0 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, x1 అవుతుంది. ఎక్స్ నాట్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఎక్స్ నాట్ ఎంత వచ్చింది మనకి? 1. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఎంత? కాస్ ఎక్స్ xn plus 1 equal to xn minus f of xn by f dash of xn. ఇది కదా ఫార్ములాని ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, xn మైనస్ ఫంక్షన్లో అప్లై చేస్తే కాస్ xn మైనస్ 3xn ప్లస్ 1 బై ఎఫ్ డాష్ ఎక్స్ఎన్ మనం ఆల్రెడీ చేసాం, మైనస్ సైన్ ఎక్స్ఎన్ మైనస్ 3. ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఎక్స్ఎన్ సైన్ ఎక్స్ఎన్ మైనస్ 3xn మైనస్ కాస్ ఎక్స్ఎన్ ప్లస్ 3xn మైనస్ 1. ఎక్స్ఎన్ క్యాన్సిల్. కింద ఏముంటుందంటే సైన్ డినామినేటర్లో న్యూమరేటర్లో ఎంత వస్తుంది? డినామినేటర్లో ఎక్స్ మైనస్ 3 ఇలా వస్తుంది. వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ఎన్ సైన్ ఎక్స్ఎన్ ప్లస్ కాస్ ఎక్స్ఎన్ ప్లస్ 1 మైనస్తో మల్టిప్లై చేసాము. సైన్ ఎక్స్ఎన్ బై ప్లస్ 3 ఎక్స్ఎన్తో మల్టిప్లై చేసాం. చూడండి అమ్మా, ఎక్స్ఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ఎన్. ఇక్కడ ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ అంటే సబ్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? కాస్ ఎక్స్ఎన్ మైనస్ 3xn ప్లస్ 1. ఎఫ్ డాష్ ఎక్స్ఎన్ అంటే మనకి కాస్ ఎక్స్ మైనస్ 3x కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్ మైనస్ 3 అలా వచ్చింది. దీన్ని సబ్స్టిట్యూట్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది. ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ప్లస్ 1 అన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ప్లస్ 1. x1 cos x naught plus 1 by x plus 1 by sin x naught plus 3. ఎక్స్ నాట్ వాల్యూ ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఎక్స్ నాట్ వాల్యూ ఎంత? 1.57079 సైన్ 1.57079 ప్లస్ కాస్ 1.57079 ప్లస్ 1
by sin 1.57079 plus 1 0.64269 ఇలా వస్తుంది. మళ్ళీ సెకండ్ అప్రాక్సిమేషన్లో x2 తీసుకుంటే మళ్ళీ x1 ఈ వాల్యూ x1 కదా, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎలా, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎలా అంటే x1 sin x1 sin x1 ప్లస్ 3 ఈ వాల్యూస్ మళ్ళీ ఇక్కడ ఏమైతే వాల్యూస్ వచ్చినాయి x1 వాల్యూ, ఈ వాల్యూ x1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా ఈ వాల్యూ ఎంత వస్తుంది మళ్ళీ ఈక్వల్ అయ్యే వరకు చేయాలి. ఈక్వల్ అయ్యే వరకు చేస్తే మనకి x3 x4 ఈక్వల్ అవుతున్నాం. ఇక్కడ x3 ఈక్వల్ టు x4 ఈక్వల్ టు 0.60710 ఇలా వచ్చింది 70. ఒకసారి న్యూటన్ రాప్సన్ మెథడ్ చూద్దాం. ఇక్కడ ఇది న్యూటన్ రాప్సన్ మెథడ్. f(x) = 0, xn + 1 = xn - f(xn) by f'(xn) cos x - 3x + 1 = 0, f(x) = cos x - 3x + 1, f(0) = 1 - 3 0 + 1 = 2. ఎక్కడని చెప్పాడు మనకి పై మనం తీసుకుంటున్నామమ్మ, తీసుకుంటే -3π = 0 వచ్చింది. అండ్ 0 అండ్ π దగ్గర రూట్ లైస్ బిట్వీన్ 0 అండ్ π. ఇక్కడ ఇనీషియల్ వాల్యూ అని న్యూటన్ రాప్సన్ మెథడ్లో ఇనీషియల్ వాల్యూ తీసుకోవాలి. 0 + π/2 1.57079, f'(x) = -sin x - 3. ఇక్కడ ఫార్ములాని మనం డైరెక్ట్గా అప్లై చేయకుండా ఫంక్షన్లో అప్లై చేసుకుంటే వెళ్తున్నాం. xn + 1 = xn - f(xn) by f'(xn). xn మైనస్ f(x) = మనకి ఎంత cos x - 3x + 1 అయితే f(xn) ఎంత అవుతుంది cos xn - 3xn + 1 by sin xn - 3 అవుతుంది. మైనస్ సైన్ ఇలా అప్లై చేసుకుంటూ వెళ్తే మనకి లాస్ట్లో xn + 1 ఎంత వస్తుందంటే xn sin xn + cos xn + 1 sin xn + 3. ఇప్పుడు n = 0 తీసుకుంటే అది ఫస్ట్ అప్రాక్సిమేషన్ అవుతుంది. n = 0 తీసుకుంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయితే 1.57079 అంటే x0 వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా మనం, అది ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి 0.64269 వస్తుంది. నెక్స్ట్ x2 వాల్యూని n = 1 తీసుకున్నప్పుడు ఫార్ములాలో తీసుకుంటే ఫార్ములాలో x2 = x sin xn + cos xn + 1 sin x అందులో సబ్స్టిట్యూట్ చేస్తే x1 sin x1 cos x1 + 1 by sin x1 + 3 ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x2 వాల్యూ కూడా ఎంతో వస్తుంది 0.60724 అండి. ఇది 0.60724 అండి. ఇలా చేసుకుంటూ వెళ్తే x3 దగ్గర x4 దగ్గర ఈక్వల్ అవుతుంది 0.60710. ఇది న్యూటన్ రాప్సన్ మెథడ్లో ఒక ప్రాబ్లం చేస్తాను, ఇంకొక ప్రాబ్లం చేసి ఇంకా ఆపేస్తాను. చూడండి అర్థమైంది కదా న్యూటన్ రాప్సన్ ఫార్ములా. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి x1 x2 x3 ఇది ఈజీగానే ఉంటుంది, తక్కువలో అయిపోద్ది. బైజెక్షన్ మెథడ్ 14 13 అలా వస్తున్నాయి కదా, ఈ న్యూటన్ రాప్సన్ మెథడ్లో అన్నీ రావు, 5 4 3 అలా వస్తాయి అంతే. న్యూటన్
ర్యాప్షన్ మెథడ్ ఒకటి ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అన్న బై న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ అన్నాడు. మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 మైనస్ 3 ప్లస్ 2 మైనస్ 3 అంటే మైనస్ 1 అవుతుంది. లెస్ దాన్ 0 అంటే రూట్ లైస్ బిట్వీన్ ఎంత అవుతుంది 0 అండ్ 1. రూట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. ఇక్కడ మనకు కావాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x² మైనస్ 3. ఇనీషియల్ వాల్యూ, ఇనీషియల్ అప్రాక్సిమేషన్ అనొచ్చు లేదా ఇనీషియల్ వాల్యూ అనొచ్చు. ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ రెండిట్లో 0 + 1/2 దట్ ఈక్వల్ టు 0.5. న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ xn plus 1 equal to xn minus f of xn by f dash of xn that equal to function apply చేస్తే ఇక్కడ xn minus xn cube minus 3xn plus 1 by 3x² n minus 3 ఇలా వస్తుంది. x² మైనస్ 3 ఇలా వస్తుంది. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 3xn క్యూబ్ మైనస్ 3xn మైనస్ xn క్యూబ్ ప్లస్ 3xn మైనస్ 1 బై 3xn² మైనస్ 3. ఈ 3xn క్యాన్సిల్ అవుతుంది. మనకి 3xn క్యూబ్ xn క్యూబ్ అంటే 2xn క్యూబ్ మైనస్ 1 బై 3xn² మైనస్ 3. ఇది xn ప్లస్ 1 ఇలా వస్తుంది. దీన్ని మళ్ళీ ఫస్ట్ అప్రాక్సిమేషన్ చేస్తాం. మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ చేస్తే ఫస్ట్ అప్రాక్సిమేషన్లో పుట్ n ఈక్వల్ టు 0 తీసుకోండి. అప్పుడు x1 ఫార్ములా x1 ఈక్వల్ టు x0 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై ఎఫ్ డాష్ ఆఫ్ x0 వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఎంత? 0.5 మైనస్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x0 అంటే ఫంక్షన్ ఇక్కడ అప్లై చేసింది. ఇందులో 2x0 క్యూబ్ మైనస్ 1 బై 3x0 స్క్వేర్ మైనస్ 3 ఇలా వస్తుంది. దట్ ఈక్వల్ 0.5 మైనస్ 2 ఇంటూ 0.5 క్యూబ్ మైనస్ 1 బై 3 ఇంటూ 0.5 స్క్వేర్ మైనస్ 3 ఇలా సారీ ఇది ఇక్కడ చూడమ్మా. x0 ఈక్వల్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇక్కడ చేసేస్తున్నాను. x1 ఈక్వల్ టు ఇక్కడ డైరెక్ట్గా చేసేయచ్చు, మళ్ళీ ఫార్ములాలోకి వెళ్ళక్కర్లేదు. నేను ఫార్ములాలోకి వెళ్ళిపోయాను. 2x0 క్యూబ్ మైనస్ 1 బై 3x0 స్క్వేర్ మైనస్ 3 దట్ ఈక్వల్ టు x0 అంటే 0.5 హోల్ క్యూబ్ మైనస్ 1 బై 3 ఇంటూ 0.5 హోల్ క్యూబ్ మైనస్ 3 అంతే. ఫార్ములాలోకి వెళ్ళక్కర్లేదు. ఇంకా మనం డైరెక్ట్గా ఫార్ములాలోకి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ xn ప్లస్ 1 ఎంత వచ్చిందో అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకు సరిపోద్ది. ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 0.333. నెక్స్ట్ x2 వాల్యూ తీసుకుంటే ఇక్కడ x2 తీసుకుంటే 2x1 క్యూబ్ మైనస్ 1 బై 3x1 స్క్వేర్ మైనస్ 3
అంటే x1 వాల్యూని x1 వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ ఎంత అంటే ఇది 0.3472. అలాగే x3 తీసుకుంటే 2x1² - 1/3x1² - 3. ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇది కూడా 0.3477 ఇలా వచ్చింది. 0.7 ఇదేమో 0.372 వచ్చింది x2. ఇది కూడా 72 ఇలా వచ్చింది. ఎన్ని అన్నాడో అప్రాక్సిమేట్ కరెక్ట్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అంటే మనం 3 వరకు 0.347 వరకు చూపించాలి. అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్ అంటే 0.3472 అని చూపించాలి. సార్ చూడండి ఈ ప్రాబ్లం ఆపేస్తాను ఇంకా. x³ - 3x + 1 = 0. f(x) = x³ - 3x + 1. f(0) = 1. f(1) = -1. వాల్యూ 0. ఫస్ట్ది >0, ఇది >0 అమ్మ. తర్వాత 1 తీసుకున్నాము <0. రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. ఇనీషియల్ వాల్యూస్ వచ్చేసి x0 = 0 + 1/2. నెక్స్ట్ 0.5. xn + 1 = ఫార్ములా ఇది xn - f(x(n)/f'(xn). వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్తే మనకి f(xn) వాల్యూని ఫంక్షన్లో ఫంక్షన్లో అప్లై చేసాం. xn ప్లస్ అప్రాక్సిమేషన్ x1, x2, x3. అయిపోయింది సార్. జియో షూట్లోనే వాడుతున్నా సార్. రికార్డింగ్ అవుతుంది కానీ ఎక్కడైందో మాకు ఈ ఫోన్లో చూపించట్లేదు. సరే. x1 = ఫస్ట్ ఫంక్షన్ అమ్మ ఇది. x1 = ఎంత 0.333 ఇలా వచ్చింది. నెక్స్ట్ x2 = 0.3472 ఇలా అయిపోయింది. ఇలా వస్తుంది. న్యూటన్ ర్యాప్షన్ మెథడ్లో ఉన్నమ్మ చాలా తక్కువ అప్రాక్సిమేషన్స్ వస్తున్నాయి చూసారా. బైసెక్షన్ మెథడ్లో 14 అలా వస్తుంటే ఇక్కడ x2తోనూ x3తోనూ ఈక్వల్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ అప్లై చేస్తే, న్యూటన్ ర్యాప్షన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మనకి టైం కూడా సేవ్ అవుతుంది అన్నమాట. కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ ఎక్కువ ఇందులో ఏమి ఇస్తాడంటే sin x, cos x అలా ఇస్తే దీన్ని లీవ్ చేస్తారనమాట. లీవ్ చేస్తారు ఇలా. ఆన్సర్ ఇది. ఆన్సర్ మా అర్థమైందా న్యూటన్ ర్యాప్షన్ మెథడ్? క్లాస్లో వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రాబ్లం మళ్ళీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. అర్థమైందా? మన మోడల్ పేపర్లు ఏమన్నా ఉంటే కనుక ఎక్స్ట్రా క్లాసులన్నా తీసుకొని చెప్తాం. సరేనా? ఇది న్యూటన్ ర్యాప్షన్ బైసెక్షన్ మెథడ్. ఇంకా ఇటరేషన్ మెథడ్ ఉంటుంది, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ఉంటుంది. ఇటరేషన్ కూడా ఈజీగానే ఉంటుంది, తక్కువ అప్రాక్సిమేషన్. మళ్ళీ రెగ్యులర్ ఫాల్సీ వచ్చేసి మళ్ళీ 14, 15 అలా వస్తాయి. అంటే మనకి యూనిట్ 2 నుంచి 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు కదా, ఒకటే చాయిస్. ఖచ్చితంగా అన్నీ నేర్చుకుని ఇప్పుడు రెగ్యులర్ ఫాల్సీ బైసెక్షన్ ఇచ్చాడు అనుకోండి, అన్నీ మెథడ్స్ వస్తాయి. అది 14 లాగానే ఉంటుంది అప్రాక్సిమేషన్, ఇది 14 అప్రాక్సిమేషన్స్ ఉంటుంది. అందుకని 4 నేర్చుకోవాలి. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్, బైసెక్షన్, న్యూటన్ ర్యాప్షన్, ముల్లర్స్ మెథడ్ అన్నీ నేర్చుకో. ఇటరేషన్ మెథడ్ ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. ఏది ఇస్తాడో మనకు తెలియదు. మనకు 2 ప్రాబ్లం ఎస్ఏ ఇస్తాడు, ఒకటే చాయిస్. కాబట్టి మనం అన్నీ నేర్చుకోవాలి. మీకే అర్థమవుతుంది. ఒకవేళ న్యూటన్ ర్యాప్షన్ ఇచ్చి ఎలా ఇస్తే అలా పర్వాలేదు. ఇవ్వకపోతే కనుక మనం ఒక 10 మార్క్స్ పోగొట్టుకుంటాం. అందుకని అన్ని మెథడ్స్ నేర్చుకోవాల్సిందే, ఒక చాయిస్ తీసుకోవడానికి ఉండదు. అర్థమైందా? సరేనమ్మా, క్లాస్ ఎండ్ చేస్తున్నాను.
స్క్రీన్ షాట్ వస్తుంది మరే ఫోటో తీసుకుని వచ్చేది ఫోటో ఏంటి ఇందులోనా ఫోటో తీసుకుని చెప్తాను నేను ఫోటో తీసాను మేడం, ఇందాక చూపించాను కానీ ఎలా పెట్టాలి చెప్పనా చెప్తాను. ఒకసారి కట్ చేసేస్తాను.